అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల హోరాహోరీ పోరును తలసిస్తున్నటువంటి నేపథ్యం లోపల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నారు. అన్న, ఎట్లా ఉన్నది ప్రచారము? ఎట్లా అంటే బ్రహ్మరథం పడుతున్నట్టుగా తెలుస్తుంది. పొద్దున్న నుంచి మార్నింగ్ వాక్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నారు, అప్పటికప్పుడే సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు, ఫోన్లో మాట్లాడడం కూడా చూసాము. ఎట్లా ఉన్నది? తప్పకుండా అండి, మాకు ఒక నమ్మకం. ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వారి నేతృత్వం లోపల మా ధర్మపురి ప్రజల యొక్క అభిమానంతో ఆ శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడికి ఎన్నికై ఒక రాష్ట్ర మంత్రి కావడం నాకు అత్యంత ఆప్తుడు, నాకు ఆ ప్రాణమైన నా ప్రియమిత్రుడు మా దినేష్ కానీ, మా రామన్న కానీ, మా చెల్లె సంతోష్ కానీ, అదేవిధంగా పవన్ కానీ, మరి వాళ్ళలో వారి గెలుపు కోసం మా ఇక్కడ నుండి బ్రాహ్మణ అగ్రహారం ఉదయం లేస్తేనే వారి యొక్క మడి కట్టుకొని ఆ అమ్మవారికి స్వామివారి పూజ చేసేటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారు ఓట్లు అడుగుతుంటే తప్పకుండా మేము కాంగ్రెస్ను ఆశీర్వదిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. ఒకప్పుడు ఈ రోడ్లు చూస్తే అసలు డ్రైనేజ్ రోడ్ల మీకు వచ్చేది. ఈరోజు మేము మంత్రి అయిన తర్వాత మా దినేష్ గారి నేతృత్వం లోపల అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు అయినాయి, డ్రైనేజ్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఈ బ్రాహ్మణ అగ్రహారంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో కూడా రేపు జరిగే 11వ తారీఖు ఎన్నికల్లో పూర్తి నమ్మకం ఉన్నది. 15 మున్సిపల్ వార్డులు 15 కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం మాకున్నది. మాజీ మంత్రి ఏమో కొప్పులీశ్వర్ మీ పైన విమర్శలు చేస్తున్నారు. అంటే ధర్మపురికి మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేసింది ఏం లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేర్చలేదని చెప్పి అంటున్నారు. ఎట్లా చూస్తారంటే? ఇప్పుడు హామీలు ఇచ్చి మర్చిపోవడం వాళ్ళ నైజం. లక్ష్మణ్ కుమార్ గారిని 2 సంవత్సరాల క్రితం గెలిచిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, 200 యూనిట్ కానీ, ఈ ధర్మపురికి ఒక 10 సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళిండి ఆయన. 9 గంటల తర్వాత బస్సులు రావండి, ఇక్కడ బస్ డిపో లేదు. పక్కనే కొరట్లో ఉన్నాయి రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, పక్కనే కొరట్లో 2 బస్ డిపోలు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలకు లేదు. లక్ష్మణ్ కుమార్ గారు నేను ఇచ్చిన మాట ప్రకారం 5 మాటలు ఇచ్చాను ఎలక్షన్ల ముందు. ఒకటేమో బస్ డిపో తీసుకొస్తా అన్న, డిగ్రీ కళాశాల తీసుకొస్తా అన్న, ఐటీఐ తీసుకొస్తా అన్న, అదేవిధంగా ఫాల్టైని తీసుకొస్తా అన్న, ఈరోజు నేను రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా అన్న. దానిలో భాగంగా ఈ 2 సంవత్సరాల లోపల నేను డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, ఐటీఐ కళాశాల తీసుకొచ్చిన. అదేవిధంగా రేపు రాబోయే 3 సంవత్సరాల్లో బస్ డిపో కానీ, అదేవిధంగా మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసే బాధ్యత నాది. మున్సిపల్ ఎన్నికల లోపల అంటే మీరు ఎలాంటి ఎన్నికల హామీ ఇస్తున్నారు? దాదాపుగా అన్ని నెరవేరా, ఇంకేమన్నా నెరవేర్చేటివి ఉన్నాయా మున్సిపల్? తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క ధర్మపురిలో కూడా చాలా విషయాలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అత్యంత బాధాకరం ఏంటంటే 10 సంవత్సరాల రాజ్యమేనులు పక్కన గోదావరి ఉంటుంది. మీరు ఒక్కసారి మీ వీడియో పట్టుకొని రండి. గోదావరి నీళ్ళు రావు, మంచిళ్ళు డబ్బాకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. మిషన్ భగీరథ డబ్బా అంటే మిషన్ భగీరథ పైపు లైన్లు ఏంటంటే కమిషన్ల కోసం పైపు లైన్లు వేసుకుని డబ్బాకు నీళ్ళు తెప్పిస్తారు. మన ధర్మపురి 15 వార్డులలో కూడా మంచినీటి సౌకర్యం తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. ఏదైనా శాశ్వత పరిష్కారం కోసం, మంచినీటి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక తయారు చేసినాం. ఆ విధంగా ముందుకు పోతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు కూడా రాబోయే పుష్కరాలకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తాం. ఆదిలాబాద్ నుంచి ఏదైతే ఖమ్మం వరకు కూడా ఏదైతే గోదావరి నది తీరం ఉందో అంతా ఏర్పాటు చేయాలని మీకు ఏం చెప్పారు? నా పుష్కరం ప్రత్యేకంగా నేను అడిగింది ధర్మపురం ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి పుష్కరాలు 2027 జూలైలో ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారు పదే చెప్పాను, నేను శ్రీధర్బాబు గారు. ఎప్పుడైనా పుష్కరాలు జరుగుతుంటే ఒక పుష్కరాలు దగ్గర పడుతుంటే పనులు అవుతుంటాయి, ప్రజలకు భక్తులకు తీవ్రమైన ఇబ్బంది అవుతుంటుంది. ఆ విధంగా జరగకుండా 27లో జరిగే పుష్కరాలకు ఇప్పుడు జనవరి ఉంది, మార్చి లోపల బడ్జెట్ అలొకేషన్ చేయాలి. మార్చి లోపల అలొకేషన్ చేసినాక పుష్కరాల ప్రాంతాలు ఉన్నట్టు దేవాలయాలు కానీ, మౌలిక సదుపాయాల విషయంలో ఒక టెంపుల్ సిటీ ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దానిలో భాగంగా మన చొప్పదండికి వచ్చినారు మీరు బిగ్ టీవీ వాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రి పక్కన నుండి చెప్పిన అన్న, ముఖ్యమంత్రి గారు మంత్రి గారిని చెప్తున్నా, మా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, మా లక్ష్మణ స్వామి దైవ క్షేత్రానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పి అన్నాను. పక్కనే యాదాద్రి ఉన్నది, 10 సంవత్సరాల రాజ్యమైన కొప్పులీశ్వరు యాదాద్రి గొప్పగా చేస్తే మనం ధర్మపురి ఏ రోజు పట్టించుకోలేదు. ఇంత బాధాకర విషయం. వేలాది కోట్ల రూపాయలు యాదాద్రి టెంపుల్కి కేటాయించినప్పుడు
మన ధర్మపురి లక్ష్మణస్వామి దైవక్షేత్రం ఏం అన్యాయం చేసింది? 10 సంవత్సరాల్లో పడి ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే? ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని తక్షణమే స్పందించి బాసర నుంచి ఏదైతే గోదావరి తీరాన్న టెంపుల్, ధర్మపురి లక్ష్మీస్వామి గోదావరి తీరాన్న టెంపుల్, కాళేశ్వరం గోదావరి తీరాన్న టెంపుల్ అన్నీ కూడా సుమారు 4,000 కోట్ల రూపాయలతోని గొప్పగా నిద్రించి ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా వారు మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల లోపల మీకు ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ అనుకుంటున్నారా లేదా బీజేపీ అనుకుంటున్నారా? మేము ప్రజల ఆశీర్వాదం కోసం కూర్చున్నాం. ఎవరు పోటీ అనేది కాదు. ప్రజలకు మేము 2 సంవత్సరాల లోపల మేము చేసిన మంచి ప్రజల ముందు పెడుతున్నాం. రాబోయే 3 సంవత్సరాల లోపల ప్రజలకు మేము చేసిన ఏదైతే మేలు చేసే విషయాలు ముందు పెడతాం. ఈరోజు మాకున్న 15 వార్డు లోపల మా చెల్లె సంతోష్ కానీ, మా రామన్న కానీ, మా పవన్ కానీ, మా రాజేష్ కానీ ఎవరైనా కూడా ప్రజలలో మంచి పేరున్న వాళ్ళు, విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, నిత్యం ప్రజలకు సేవ చేసే వాళ్ళను అభ్యర్థిగా పెట్టినాం. రేపు రాబోయే 11వ తారీఖు ఎన్నికల లోపల ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులతో 15కు 15 గెలుస్తామని నమ్మకం ఉన్న తప్ప ఎవరో పోటీ కాదు. దేవుడు ఆ నరసింహస్వామి దైవక్షేత్రం. ఇక్కడ ఎవరు పోటీలో ఉన్నా, ఎవరు గెలవాలన్నా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలి. ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు ధర్మపురి? తప్పకుండా ధర్మపురి ప్రజలకు మంత్రిగానే మనవి చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ఈ ప్రాంతం ఊహించని విధిగా రాత్రి 9 గంటలకైతే బస్ డిపో లేదు. బస్ డిపో తీసుకొస్తా, రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తా, సబ్ ట్రెజరీ ఆఫీస్ తీసుకొస్తా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొస్తా. ఇక్కడ మౌలికమైన సదుపాయాల కోసం పెద్ద ఎత్తున బైపాస్ రోడ్లు నిర్మాణం చేసి ఇక్కడ లక్షలాది భక్తులు వస్తే పవిత్రమైన గోదావరి లోపల స్నానం చేసుకునే విధంగా ఘాట్లు ఏర్పాటు చేసి ఇక్కడ పవిత్రను కాపాడుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఇది మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లోపల గతం లోపల ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా దాదాపుగా నెరవేరాయి. ధర్మపురి మున్సిపాలిటీలోకి సంబంధించినటువంటి కొన్ని మిగిలిపోయినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి కూడా ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ధర్మపురి మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని చెప్పి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ధర్మపురి నుండి.